12 12వ అధ్యాయము 11వ వచనం. అంగిలి ఆహారము రుచి చూచినట్లు చెవి మాటలని పరీక్షించదా. ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాము. ఈ వాక్యం చదివినప్పుడు ఆలోచన వచ్చింది. ఆలోచన కదా ఇక్కడ రాయబడింది. ఏబు గారు రాయాల్సింది ఏంటంటే, అంగిలి ఆహారము రుచి చూచినట్లు చెవి మాటలను పరీక్షించదా. అంటే దాని అర్థమైంది. ఆహారం గురించి ఫస్ట్ మనం వెళ్దాం. ఆహారం గురించి వెళ్తే, ఆహారంలో మనకి అనేకమైన ఆహారాలు ఉంది. మనకి ఏ ఆహారం అంటే, మంచి ఆహారం ఉంది, చెడు ఆహారం ఉంది. నోటికి కొన్ని రుచికరంగా ఉంటాయి, రెండు బాధకరంగా ఉండొచ్చు, లేదా ఒక్కోసారి ఆ ఆహారమే హానికరంగా మారచ్చు. ఎలాగా ఉంటుంది? మనం ఆహారం గురించి మనం వివరించుకుంటే, మనం ఏదన్నా పెళ్ళిళ్ళకి వాటికి వెళ్ళినప్పుడు బాగా పెళ్లి చేసి అంత బాగా లైటింగ్లు కానీ అన్ని పెట్టినప్పుడు డెకరేషన్కి అన్నిటికీ బాగా చేస్తారు, కానీ ఆహారం మాత్రం సరిగ్గా ఉండదు. ఉన్నప్పుడు మనం ఏమనుకుంటాం, ఇంత బాగా చేసుకున్నాడు, ఆహారం విషయంలో మాత్రం సరిగ్గా చేయలేకపోయాడని అనుకుంటాం మనం. ఇంకా ఎవరైనా మనకి ఇళ్ళకి పిలిచినప్పుడు భోజనం చేసినప్పుడు మనం మంచిగా ఉంటే బాగుందని చెప్పుకుంటాం, బాగాపోతే బాగాలేదని చెప్పుకుంటాం. ఎందుకు మీకు చెప్తున్నానంటే, మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను. హోటల్కి వెళ్ళినా కానీ అంతే, బాగుంటే బాగుంది, బాగాపోతే బాగాలేదని చెప్తాం. ఇలాగే ఏమంటున్నాడంటే, రుచికరమైన ఆహారాలు, రుచికరమైన పదార్థాల గురించి మనం చెప్పుకుంటాము, అనేక సార్లు దాన్ని ధ్యానం చేసుకుంటాం. ఇలాగే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, చెవి మాటలను పరీక్షించదా. అంటే దాని అర్థం ఏంటంటే, చెవి కూడా మాటల్ని రుచికరంగా లేదా బాధకరంగా లేదా వేదనకరంగా మన చెవి ఆ మాట అనేది వింటదని దేవుని వాక్యం చెప్తుంది. దేవుని వాక్యము ఈ మాట ఎందుకు చెప్తుందంటే, మాటల్లో అనేకమైన రకమైన మాటలు ఉంటాయి, నిశ్శబ్దమైన మాటలు ఉంటాయి. ఆ పక్కన తప్ప ఇంకా ఆ పక్క మనిషి కూడా వినపడకుండా రహస్యమైన మాటలు మాట్లాడుకుంటారు. ఏ మాటలు? రహస్యమైన మాటలు. అవి మరి పాపపు మాటలు మాట్లాడతారో మంచి మాటలు మాట్లాడతారో మనకు తెలియదు. మాటలు ఎన్ని రకాలు ఉంటాయి? అనేక రకాలు ఉంటాయి. వాటిలో నిశ్శబ్దమైన మాటలు కూడా ఉంటాయి, గుసగుసలాడే మాటలు ఉంటాయి. ఈ మాటలు మీకు ఎందుకు చెప్తున్నానంటే, మీరు విని నేర్చుకోవాలని మాత్రమే వీటిని ధ్యానం చేస్తున్నాం. ఇంకేం మాటలుండి? ఒక్కొక్కళ్ళకి మంచి మాటలు చెబితే ఆలకిస్తారో లేదో కానీ, చెడు మాటలు కనుక వాళ్ళ చెవి కనపడితే వాటిని ఎంత సంతోషంగా ఎంత శ్రద్ధగా వాటిని వింటారు. ఎవరి గురించి అయినా చెడు జరిగితే చాలు, పలాని వాళ్ళకి ఇట్లా జరిగిందని వీళ్ళకి కొంత తెలిస్తే ఇంకా కొంత కల్పించుకొని ఆ విషయాన్ని చెడు ప్రభావంగా ఆ మాటల్ని వాళ్ళు ఉచ్చరిస్తూ ఉంటారు. ఈ మాటలు వాళ్ళకి ఎలా ఉంటాయి అంటే, చాలా రుచిగా, అంటే ఇందాక మనం తిన్నాం కదా, అంగిలి ఆహారం ఎలా అయితే రుచిగా ఉంటుందో, ఈ మాటలు కూడా వాళ్ళకి రుచికరంగా ఉంటాయి. కొంతమందికి మనం చూస్తూ ఉంటాం, ఈ మైక్ శబ్దమే కొంతమందికి రుచించదు, ఎందుకంటే వాళ్ళకి దీన్ని రుచి వాళ్ళకి తెలియదు. డీజేలో లేదా ఇంకేదైనా పాటలో అవి పెద్ద పెద్ద సౌండ్లు పెట్టుకొని వాళ్ళు చేస్తున్నా కానీ వాళ్ళకి ఆ మాటలు లేదా ఆ పాటలు రుచికరంగా ఉంటాయి, అంటే అవి మధురంగా ఉంటాయి. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఏది రుచికరమైన మాట లేదా ఏది రుచికరమైన ఆహారం, మీ చెవులు ఎలా మీకు పని చేస్తున్నాయి, మీ చెవుల్లో మీరు ఏ మాటలు వింటున్నారు, ఏ మాటలు మీరు చెప్తున్నారు అన్నది దేవుని వాక్యం చెప్తుంది. ఎలా ఉంటాయి అంటే, ఈ మాటలు చెవికి మధురంగా ఉంటాయి.
ఏ మాటలు? మంచి మాటలు అయితే కాదు, బూతు మాటలు, చెడు మాటలు, అబద్ధ సాక్ష్యపు మాటలు, చూసినా చూడకపోయినా తెలిసినట్టుగా వాళ్ళకి ఆ మాటలు చెప్పినప్పుడు చెవి ఆ మాటల్ని చక్కగా రుచికరంగా తీసుకుంటుందంట. దేవుని వాక్యం ఏది రుచికరంగా తీసుకోవాలి, ఏ మాటల్ని మీరు వాటిని వినాలి, ఏ మాటల్ని మీరు మాట్లాడాలి అన్న విషయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. అదే ఏబు గ్రంథంలో నుంచమ్మా 31వ అధ్యాయము 29 నుంచి చదువుకుందాం. నన్ను ద్వేషించువానికి కలిగిన నాశనమును బట్టి నేను సంతోషించిన ఎడలను అతనికి కీడు కలుగుట చూచి నేను ఉల్లసించిన ఎడల నేను ఎలాగూ చెయ్యలేదు, అతని ప్రాణమును నేను శపించలేదు. చాలా ఇప్పుడు మనం చెప్పుకున్న వాక్యం అంతా కూడా ఇదే. ఏంటంటే మనం పొరుగువారి పట్ల మన మాటలు మంచిగా చెడుగా ఉన్నప్పుడు అవి వాళ్ళకి రుచికరంగా నా మాటలుగా వినబడతాయి. ఇక్కడ దేవుని వాక్యం ఏం చెబుతుందంటే, ఒకవేళ వాళ్ళు అలా మాట్లాడుకున్నారు, ఎవరి గురించి మాట్లాడుకున్నారు? నా గురించే మాట్లాడుకున్నారు అనుకున్నాం. ఏమని మాట్లాడుకున్నారంటే, నన్ను ద్వేషించిన వారికి కలిగిన నాశనమును బట్టి నేను సంతోషించిన ఎడల వాళ్ళు నన్ను దూషించారు, నన్ను అపహరించారు, నన్ను అవమానకరంగా మాట్లాడారు, నా గురించి చెడుగా చెప్పుకున్నారు. అయినా మన మాట ఎలా ఉండాలంటే వాళ్ళకి అలా చెప్పుకున్నప్పుడు వాళ్ళ చెవికి అవన్నీ రుచికరంగా ఉన్నాయి, చక్కగా వాళ్ళు చెప్పుకున్నారు, విన్నారు, దాంతో వాళ్ళు తృప్తి పొందారు. కానీ దేవుని వాక్యం మన మధ్య ఏం చెప్తుందంటే, వాళ్ళు అలా చెప్పుకున్నారు, అది నాకు తెలిసినా సరే నేను వాళ్ళని దూషించలేదు. నన్ను శపించిన వారికి కలిగిన నాశనమును బట్టి, ఒకవేళ తెలిసినా అలా చెప్పుకునే వాళ్ళు సంతోషించినా ఏం పర్వాలేదు, వాళ్ళ సంతోషాన్ని బట్టి నేనేమి ఆనందపడట్లేదని చెప్తున్నాడు ఆయన. అతనికి కీడు కలుగుట చూచి నేను ఉల్లసించిన ఎడల, అతనికి ఒకవేళ ఆ మాటల వల్ల లేదా తెలిసి తెలియని వల్ల ఆ మాటలు చెప్పుకున్నప్పుడు ఒకవేళ వాళ్ళ మీదకి ఏమన్నా కీడు వచ్చినప్పుడు కీడు కలుగుట చూచి నేను ఉల్లసించిన, మనం ఏమైనా ఉల్లసిస్తామా? ఆ మాటలు వాళ్ళే మన గురించి చెడుగా చెప్పుకున్నారు, వాళ్ళ చెవులకి అయ్యి చక్కగా ఇంపుగా బాగున్నాయి, బాగున్న మాటలు వాళ్ళు చెప్పుకున్నారు, కానీ ఆ మాటలను బట్టి మనం ఉల్లసించకూడదు. ఏం చేయకూడదు? ఆ మాటలను బట్టి మనం ఉల్లసించకూడదు. ఆ మాటలను బట్టి నిజంగా వాళ్ళకి కీడు జరిగింది, వాళ్ళు బాధల్లో ఉన్నారు లేదా వాళ్ళు ఇబ్బందులు ఉన్నారు, ఆ మాటలను బట్టి మనం వాళ్ళని శపించకూడదు. ఏమనకూడదంట? శపించకూడదు. మనం ఉల్లసించకూడదు, శపించకూడదు. నేను అలాగూ చేయలేదు, అతని ప్రాణమును నేను శపించలేదు. ఏమంటున్నాడు? అతని ప్రాణమును నేను శపించలేదు. ఎందుకు శపించలేదు ఆయన? ఏబు గ్రంథం గురించి దేవుడు ఏమని సాక్ష్యం ఇస్తాడంటే, ఇతనంత నీతిపరుడు యథార్థవంతుడు భూమి మీద లేడని దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు, మనుషులు కాదు. మనుషులు మన గురించి చెడుగా మాట్లాడచ్చు, మంచిగా మాట్లాడచ్చు, కానీ దేవునంతటి దేవుడు ఆయన గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. అందుకని ఆయన ఏమంటాడంటే, మన గురించి చెడుగా మాట్లాడుకోవచ్చు, మన గురించి చెడు ప్రచారాలు చేయవచ్చు, కొంచెం జరిగితే ఇంకొద్దిగా చెప్పుకోవచ్చు. ఎందుకు చెప్పుకుంటారని దేవుడు వాక్యం చెప్తుందంటే, వాళ్ళ చెవులకి అయ్యి వింపుగా రుచికరంగా సంతోషకరంగా ఉంటాయి. అలా చెప్పుకున్న ఒకవేళ నాకు కీడొచ్చి నేను ఇబ్బందుల్లో ఉన్నా సరే
నేను వాళ్ళ గురించి చెడుగా మాట్లాడను, చెడుగా చెప్పుకోను, నేను అలాగా అసలు చేయలేదు అని అతను చెప్తున్నాడు. సరే చదువమ్మా. ఏబు రాసిన గ్రంథం 34:3 చదువు. అంగిలి ఆహారం రుచి చూచినట్లు చెవి మాటలను పరీక్షించను, న్యాయమైనదేదో విచారించి చూతుము రండి, మేలైనదేదో మనంతట మనము విచారించి తెలుసుకుందుము రండి. ఏం చెప్తుంది ఇక్కడ దేవుని వాక్యం? ఏం చెప్తుందంటే మనము చెప్పిన అంటే ఆహారం గురించి చెప్పాం కదా, ఆహారం రుచిగా ఎలా ఉంటుందో చెవికి ఇంపుగా మాటలు ఉంటాయి. ఈ మాటల్ని ఎవరో మనకి చెప్పారనుకుందాం, పలానా ఇలా జరిగిందో, లేదా పలానా అమ్మాయి ఎలానో, పలానా అబ్బాయి ఎలాగనో, లేదా వాళ్ళ కుటుంబంలో ఎట్లా జరిగిందో వాళ్ళు చెప్పినప్పుడు చెవులు ఇంపుగా ఉన్నాయి, వాళ్ళు విన్నారు. వినింది అది నిజమా కాదా అని తెలుసుకోకుండా మొత్తం అందరికీ చెప్పేస్తారు. ఏం చేస్తారు? అందరికీ చెప్పేస్తారు. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే న్యాయమైన దానిని విచారించి చూద్దాము రండి. ఏం చేయాలంట? మీరు విన్నారు, వినింది అది నిజమా కాదా, అది అబద్ధమా ఏదో అని తెలుసుకోవాలి. విచారించి దాన్ని తెలుసుకోవాలి తప్ప వినిన ప్రతి ఒక్కటి చెవుకి ఇంపుగా, రుచికరంగా, సంతోషకరంగా ఉండేయని పాపం వాళ్ళేదో బాధల్లో, ఇబ్బందుల్లో, వాళ్ళ ఇంటికి పాపం రోదన వేదన బాధలు కలిగితే ఆ మాటలు మీకు రుచికరంగా ఉండి పాపం వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఉన్నారో తెలుసుకోకుండా వాళ్ళ గురించి మీరు నిందలేస్తారు, వాళ్ళు ఇంకా అవమానపరిచి వాళ్ళు ఇంకా కృంగదీస్తారు. అందుకని దేవుని వాక్యం చెప్తుందంటే న్యాయమైన దాన్ని విచారించి చూద్దుము రండి, మేలైనది ఏదో మన అంతటా మనము విచారించి తెలుసుకుందాం రండి. ఏం కావాలంటే దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఫస్ట్ ఏం చేయాలంటే మీరు చెవులకి ఇంపుగా ఉండేయని అనేక మాటలు ఏమని దాన్ని అనుసరించుద్దాం. ఈ వాక్యం చెప్తుంది ఏంటంటే దాన్ని అనుసరించొద్దు. తర్వాత మేలైనదేదో మనం అంతటా మనము విచారించి తెలుసుకుందాం రండి. మేల అది మంచిదా చెడా? ఆమె చెప్పిన మాట మంచి విషయమా చెడు విషయమా, నిజమా అబద్ధమా? ఏం చెప్తున్నారు? చెప్పేటప్పుడు వినేటప్పుడు మీకు చక్కగా చెవులకు ఇంపుగా ఉండేయని గంటలు మాట్లాడతారు వాళ్ళు, మీరు వింటారు. వినింది అది నిజమా కాదని తెలుసుకునే ఆలోచన కూడా ఉండట్లేదని. ఎందుకు ఉండట్లేదంటే దేవుని వాక్యం తెలిస్తే మనకి ఆ ఆలోచన వస్తుంది. ఈ వాక్యాన్ని మనం ఇక్కడికి వస్తున్నాము, ధ్యానం చేసుకుంటున్నాము, మళ్ళీ ఎవరి పనుల మీద వాళ్ళు బిజీ అయిపోతున్నాం. ఈ 1-2 గంటలు దేవుణ్ణి ఆరాధించి వెళ్ళిపోతున్నాం. అసలు దేవుణ్ణి మనం ఎందుకు ఆరాధిస్తాం? ఎందుకు ఇక్కడ వచ్చి దేవుని గురించి మనం తెలుసుకుంటాం అని మనంతటికి మనం ధ్యానం చేసుకోవాలి. నేను ఈ మధ్య వాక్యం చదువుతున్నా, దేవుని గురించి నాకు ఈ మాటలైతే తెలియదు, కానీ ఇప్పుడు తెలిసినప్పుడు ఏమనుకున్నానంటే ఇటువంటి సందర్భాలు మనకు వచ్చినప్పుడు ఏంటంటే దేవుని వాక్యం మనకి జ్ఞాపకం రావాలి. ఇక్కడిని బయటికి వెళ్ళగానే మర్చిపోవటం కాదు. ఏం జ్ఞాపకం రావాలంటే ఎవరైనా మన మీద మనకి ఎవరైనా చెప్తున్నప్పుడు అది నిజమా కాదా అనేది ఫస్ట్ విచారించుకోవాలి. తర్వాత ఏం చెప్తుంది? ఎవరైనా మనల్ని దూషించినా, మనల్ని అపహసించినా, వేలన చేసినా, అటువంటి పరిస్థితులు ఒకవేళ మనకు తెలిసినా, వాళ్ళు బాధల్లో ఉన్నప్పుడు మనం వాళ్ళ గురించి మనం చెడుగా మాట్లాడుకోకూడదు. వీడికి ఇలా జరగాలి, ఒకప్పుడు నన్ను ఇలా చేశాడు, నన్ను ఇన్ని మాటలు అన్నాడు అని మనల్ని వాళ్ళ కష్టాల్లో ఉన్నప్పుడు మనం వాళ్ళని దూషించకూడదు, వాళ్ళని బాధ పెట్టకూడదు. నీ చేతనైతే సహాయం చేయి, సహాయం చేయకపోతే ఊరికే ఉండు. అంతేగాని ఒకరోజు నన్ను ఆ మాటలు అన్నాడంట, ఆ మాటలు అన్నాడు కాబట్టి ఆయనకి ఆ బాధలు వచ్చినాయి, ఆ మాట అన్నాడు కాబట్టి ఆయనకి
ఆ కష్టాలు వచ్చినాయి, ఇలా వేదన పడుతున్నాడు అని మనం అనుకోకూడదంట. అది అనుకున్నా కానీ మనం దేవుని దృష్టిలో పాపం చేసినట్టే. సరే, మీరేం లేదు, మనం అంతటా మనము విచారించి తెలుసుకుందాం రండి. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, మీకు ఆ సందర్భాలు వచ్చినప్పుడు ఇక్కడ ఇని వెళ్ళిపోవటం కానీ కాదు, కానీ ఆ జ్ఞానాన్ని మీరు ఆ సందర్భం వచ్చినప్పుడు ఉపయోగించాలి. ఇక్కడ తెలుసుకోవటమే కాకుండా ఆ సందర్భం వచ్చినప్పుడు ఇక్కడ వింటారు, బయటికి వెళ్ళి మీ ఇష్టాసరంగా మీరు మాట్లాడతారు, బూతులు తిడతారు, కోపపడతారు. ఎవరైనా గబక్కన ఒక మాట అంటే చాలు 10 మాటలకు తిడతారు. తిట్టొద్దు అని దేవుని వాక్యం చదువుతున్నా, 20-30 సంవత్సరాలుగా సంఘానికి వస్తున్నా, తెలుసుకుంటున్నా కానీ మళ్ళీ మళ్ళీ అదే పని మీరు చేస్తున్నారు. దేవుడి దయ వల్ల నాకు చిన్నతనం నుంచి కూడా నాకు అలాంటి స్వభావం లేదు. దేవుని వాక్యం తెలియకపోయినా అలాంటి పనులు నేను ఎప్పుడు దేవుడి దయ వల్ల నేను చేయలేదు. ఒకవేళ మీలో ఎవరైనా అలాంటి పరిస్థితుల్లో ఉంటే దేవుని వాక్యం వినండి, వినింది అర్థం చేసుకోండి, అర్థం చేసుకున్నది అనుసరించడానికి మీరు ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేయకోకుండా ఇప్పుడు ప్రార్థన అయిపోకుండా బయట గొడవ జరిగింది అనుకో, వెళ్ళి గొడవల్లోకి వెళ్ళొద్దు. ఎవరైనా మనల్ని దూషించారనుకో, మీరు తిరిగి దూషించద్దు. ఎవరైనా నీ గురించి చెడుగా మాట్లాడుకున్నారనుకో, నువ్వు దాన్ని బట్టి వాళ్ళు ఆ పరిస్థితుల్లో ఉన్నప్పుడు మీరు పలానాడికి ఇలా జరగాలి, ఒకప్పుడు నన్ను ఇలా అన్నాడని అనొద్దు. ఈ వాక్యం అనేది ఏంటంటే దేవుని వాక్యం హెచ్చరిక. మనం ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి, ఎలా ఈ భూమి మీద బతకాలి, లోకంలో ఎలా బతకాలి, దేవుని యందు ఎలా ఉండాలనేది వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. ఈ వాక్యం నేను నా మాటలుగా చెప్తుంది, దేవుని మాటలుగా మీరు అనుకున్నప్పుడు మాత్రం మీకు ఆ భయం వస్తుంది. లేదనుకో, మీకు ఈ మాటలు ఎలా ఉంటాయంటే ఎగతాళిగా, అంటే దేవుని అంటాడుగా, దేవుని గురించి తెలియకపోతే మనం వాళ్ళకి వెర్రితనంగా కనపడతాం. వెర్రితనంగా ఎందుకు కనపడుతున్నానంటే దేవుని విశ్వసించట్లేదు కాబట్టి మనం వాళ్ళకి వెర్రితనంగా కనపడుతున్నారు. నా మాటలు కూడా మీకు పడకపోతే ఎలా ఉందంటే నేను వెర్రివాడినిగా, నేను వెర్రితనంగా కనపడతాను. మాటల్ని విశ్వసించండి, మాటని నమ్మండి. ఎందుకు ఇలా చేయాలి అన్నది మనం తెలుసుకోవటమే కాకుండా దాన్ని మా పరిస్థితులు వచ్చినప్పుడు అనుసరించాలి. నేనైతే కనుక ఫస్ట్ నుంచి మా నాన్న ఏదైనా చెప్పినప్పుడు ఆయనకి బైబిల్ గురించి తెలుసు కాబట్టి బైబిల్లో ఉన్న వాక్యానుసారంగా, అంటే అలా చెప్పకుండా ఆయన మాటగా అది మాకు చెప్పేవాడు, దాన్ని మేము అనుసరించేవాళ్ళం. సరేనమ్మా. 1 పేతురు 2వ అధ్యాయము 1 నుంచి చదువుకుందాం. రెండవ అధ్యాయము 1 నుంచి చదువుకుందాం. దేవుడు దయాళుడని మీరు రుచి చూసిన ఎడల, ప్రభు దయాళుడని మీరు రుచి చూచిన ఎడల సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును వేషధారణను అసూయను సమస్త దూషణ మాటలను మాని. చాలు. ఇప్పుడు మనం వాక్యాన్ని మనం ధ్యానం చేసుకున్న మాటలన్నీ కూడా ఒకవేళ నా నోటి నుంచి వచ్చినాయినా కానీ దేవుని వాక్యం కూడా అదే చెప్తుంది. 1 పేతురు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 1, ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఎడల సమస్తమైన దుష్టత్వమును, ఏమంటున్నాడమ్మా, సమస్తమైన దుష్టత్వమును. ఏమేటానికి మనం దూరంగా ఉండాలి, ఏ మాటలకి మనం దూరంగా ఉండాలి, ఏ మాటలు నీ చెవికి రుచిగా ఉంటున్నాయని ఆ మాటలు వింటున్నావు. ఒకసారి జ్ఞాపకం చేసుకో. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును. ఏం మాటలంటాయి మనకి చెప్పే మాటలు? చెవికి ఇంపుగా ఉండే మాటలు, కపటమైన మాటలు, వేషధారణ అసూయ, వేషధారణ అసూయ, సమస్త దుష్టత్వమును దూషణ మాటలను మానేయాలి. ఏమేమి మాటలు ఉంటాయి? మాటలు మనం మాట్లాడుకునేటప్పుడు మాటల ముందు
ఏమి రాస్తున్నాడంటే రుచికరమైన ఆహారం. రుచికరమైన ఆహారం రాసిన ఆ మాట రాసిన తర్వాతే చెవులు అన్న మాట రాస్తున్నాడు. చెవులకి మనం మాట్లాడుకుంటున్నాం, రుచికరంగా మాటలు మాట్లాడతారు. ఏం మాటలు మాట్లాడతారు? దుష్కరమైన మాటలు, దూషణమైన మాటలు, వేషధారణ మాటలు కూడా ఉన్నాయండి. ఏం మాటలు ఉన్నాయి? వేషధారణ మాటలు. అంటే వీళ్ళు వేషధారణ అంటే ఏంటి? పైకి ఒకలా కనపడతారు, లోపల ఒకలా కనపడతారు. పైకి మాట్లాడే మాటలు మాత్రం మంచిగా ఉండి. ఎలా ఉంటాయి అంటే వాళ్ళు మనకి మంచి చెప్తున్నారని మనం అనుకుంటాం. వాళ్ళ మనసులో ఏముంటది? కపటము, దేశము లేదా వేషధారణ. ఈ వేషధారణ మాటలతో మనకి మంచి చెప్తారు. మనం ఏమనుకుంటాము? ఇందాక మన వాక్యంలో చదువుకున్నాం కదా, ఏ మాటనైనా మనం విచారించి మంచిదేదో చెడుదేదో మనంతటికి మనమే తెలుసుకుందాం రండి. ఈ మాట ఎందుకు చెప్తున్నాడంటే మీకు కపటమైన మాటలు ఎవరైనా చెప్పినప్పుడు దాన్ని విచారించుకోండి. ఏ మాటలు? దోషణకరమైన మాటలు చెప్పినప్పుడు దాని గురించి విచారించుకోండి. అలాగా మీరు నడుచుకోండి. అంతేగాని ఏ మాట పడితే ఆ మాట చెవులకు రుచికరంగా ఉండి అని విని వాటిని కానీ మీరు అనుసరిస్తే ఈ లోకంలో పడిపోతారు. ఈ లోకం అనే పాపంలో ఒకసారి పడిపోయారంటే మళ్ళీ తిరిగి రారు. ఒకవేళ వాళ్ళు చెప్పిన మాటలని అది నిజమని దాన్ని నువ్వు చెప్పావా, దేవుని వాక్యం ఏం చెప్తానంటే అబద్ధ సాక్ష్యము మీరు పలకరాదు. ఏం చేయకూడదు? నీకు తెలియకుండా నువ్వు ఆ మాటని చెప్పకూడదు, పలకకూడదు. సరే, కపటము, వేషధారణ, అసూయ, సమస్త దూషణ మాటల్ని అసలు ఇంకా మానేయండి. ఇంకా అలాంటి మాటలు ఒకవేళ మానేయండి అనగానే టక్కుమని మానలేరు. మీరు మానలేరు కాబట్టే వాక్యం మీకు ప్రతిసారి హెచ్చరిస్తుంది. అలాంటి మాటలు వచ్చినప్పుడు మీకు ఏమి రావాలంటే ఈ వాక్యము గుర్తుకు రావాలి. అందుకని అన్నిసార్లు మీకు మళ్ళీ రివర్స్ చేసి చెప్తుంది. సరే, సమయం ఉండదు. కీర్తన రాసిన పత్రిక కీర్తనలు 34:8 చదువు. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. చాలు. చూసారా, వాక్యము మనకు బోధిస్తున్న విధానం ఏంటంటే మీరు లోకపు మాటలు చూశారు, పాపపు మాటలు విన్నారు. విని దాన్ని అట్లా అనుసరిస్తే మీరు పాపంలో పడిపోతారు. కాబట్టి దాన్ని విచారించి ఏది మంచో ఏది చెడో చూసుకొని దాన్ని అనుసరించమని దేవుని వాక్యం చెప్తుంది. మరలా ఏం చెప్తున్నారంటే యెహోవా ఉత్తముడని. ఎవరు ఉత్తముడు? మీరు ఉత్తముడు అనుకొని, లేదా ఆ మనిషి మీరు మంచివాడు అనుకొని, లేదా వాళ్ళు మనకు మంచి చేస్తారని మీరు ఎవరికి వెళ్ళి చూస్తున్నారు? మనుషులకి వెళ్ళి చూస్తున్నారు. మనుషులు మంచి వాళ్ళని నమ్ముతున్నారు. ఆపద వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు కొంతమంది ఏం చేస్తారు? కపటమైన ధరించుకొని లోపల స్వభావం తెచ్చుకొని మనకి మాటలు అనేకమైన తప్పుడు మాటలు మనం చెప్తే ఆ మాటలు మనని లోకంలో పాపంలో పడిపోతాము. కానీ దేవుని వాక్యాలు చెప్తుంటే ఉత్తముడు ఎవరు? మీరు ఎవరి మాట వినాలి? ఎవరి మాట వింటున్నారు మీరు? దేవుని వాక్యాన్ని మీరు వింటున్నారా? లేదా ఎవరో ఏదో చెప్తే ఆ మాటలు మీరు తీసుకొని దాన్ని అనుసరిస్తున్నారా? దేవుని వాక్యం అయితే ఎవరు అనుసరించరు. దేవుని వాక్యాన్ని చెప్తున్నాను, మీరు అందరూ చక్కగా అనుసరిస్తారు. మిమ్మల్ని మెప్పించడానికి, మిమ్మల్ని సంఘానికి రాబట్టుకోవడానికి, ఇంకా అనేకులు రావడానికి వాళ్ళకి మెప్పించే మాటలు నేను చెప్పను. దేవుని వాక్యం ఏదైతే చెప్తుందో అదే చెప్తాను. ఉత్తమమైన మాటలు ఏంటంటే దేవుని వాక్యమే. ఈ దేవుని వాక్యాన్ని వదిలేసి ఎవరో ఏదో చెప్తారు, ఆ మాటలు అంటారు.
ఎలా వింటారంటే ఆ మాటలు చెవికి రుచికరంగా వింటారంట, మామూలుగా కూడా కాదు. దేవుని వాక్యం చెప్పేటప్పుడేమో గుసగుసలాడుకోవటం, మాట్లాడుకోవటం, ఫోన్లు వస్తే ఫోన్లు చూసుకోవటం, ఎగతాళి చేసుకోవటం చేస్తారు. వినమంటుంది ఏ వాక్యం వినమంటుంది? దేవుని వాక్యం వినమంటే దేవుని వాక్యాన్ని ఏమో అశ్రద్ధగా అసలు భయం లేకుండా మీరు వింటారు. అదే ఎవరైనా ఇందాక నేను చెప్పే కదా గుసగుస మాటలు, వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారని ఎక్కడుంటే అక్కడి నుంచి వాళ్ళకి వినపడిద్ది. వాళ్ళు ఎంత చిన్నగా మాట్లాడినా వాళ్ళకి ఆ మాట వినపడిద్ది. ఈ మైక్ శబ్దం ద్వారా మనం ఎంత గట్టిగా దేవుని వాక్యం తెలుసుకొని మాట్లాడినా వాళ్ళ చెవుకి వినపడదు. ఎందుకు వినపడం అంటే దేవుడి వాక్యం అంటదిగా, చెవు కన్నవాడు వినుగాక అంటాడు. చెవులైతే ఉంటాయి కానీ వాళ్ళకి ఆ మాటలు వాళ్ళు శ్రద్ధగా వినరు. ఎవరు గుసగుసగా మాట్లాడుకుంటున్నారా, ఎవరి కుటుంబంలో విషయాలు ఎవరు చెప్పుకుంటున్నారా, ఆ విషయాలు వాళ్ళు తెలుసుకోవాలని ఆసక్తిగా శ్రద్ధగా ఉంటారు కానీ దేవుని వాక్యం అయితే వినరు. అందుకనే ఉత్తములు అనుకుని మీరు వింటున్న మాటలన్నీ కూడా వ్యర్థం. మంచి వాళ్ళు అనుకుని మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి గంటల కూర్చొని ఆ మాటలు వింటున్నారా, అది కూడా వ్యర్థం. అవన్నీ నీ కుటుంబాన్ని నాశనం చేసే మాటలే కానీ మంచి మాటలు అయితే ఉండవు. మరి ఏది మంచి మాటలు, ఎవరు మంచోళ్ళు, ఎవరిని మనం ఆశ్రయించాలని దేవుని వాక్యం చెప్తుందంటే, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి, ఆయన ఆశ్రయించు నరుడు ధన్యుడు. ఎవరిని ఆశ్రయించాలి మనం? దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు మాత్రమే మనకు ఆ ధన్యత అనేది వస్తుంది. దేవుణ్ణి మనం ఆశ్రయించుకోకుండా దేవుని మాటలు మనం అశ్రద్ధ కనుక చేస్తే కనుక మీ ఇబ్బందుల్లోనూ మీరు ఈ లోకంలో ఇబ్బందులు పడతారు. ఈ లోకంలో ఇబ్బంది పడింది కాక ఆ మాటల వల్ల మీరు పాపానికి గురవుతారు. పాపానికి గురయ్యారంటే మీరు బాప్టిజం తీసుకున్నా, చర్చికి వస్తున్నా, వాక్యం చదువుతున్నా ఉపయోగం ఉండదు. ఎందుకు ఉండదంటే మీరు ఇంక నరకానికి వెళ్ళిపోతుంది. ఈ మాటలు నాయ కాదు, దేవుని మాటలే. అందుకని దేవుణ్ణి ఆశ్రయించండి. దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు మీకు ఆ ధన్యత కలుగుతుంది. మనం ఏమవుతాం, దేవుని మాట్లాడినప్పుడు మనకి ధన్యత వస్తుందంట. ధన్యత అంటే ఈ లోకంలో ధన్యత ఎక్కడ దొరుకుతుందంటే దేవుని దగ్గర దొరుకుతుంది. మనం ధన్యులు అవుతాము. ధన్యులు అయినప్పుడు ఏమవుతుందంటే మనం దేవుని వాక్యం తెలుసుకుంటాం కాబట్టి, దేవుని యందు మనం విశ్వాసం కలిగి ఉంటాం కాబట్టి, దేవుని రాజ్యానికి వారసులుగా మార్చబడటం కోసం మనం ధన్యులు అవుతాం. ఈ లోకం మాటలు కానీ, ఈ లోకంలో ఉన్న కుటుంబ విషయాలు, లోకం విషయాలు, సంబంధమైన విషయాలు చెవులకి ఇంపుగా ఉంటాయి అని మీరు వింటే, చెవులకి రుచికరంగా ఉంటే మీరు పాపంలో పడిపోతారు. మంచి నేను చెప్పే వాక్యాన్ని మంచియేనా, ఈ ఏమవుతుందంటే ఈ చాలా మందికి రుచించవు, అంటే చెవుకి రుచిగా ఉండదు. సరే వాక్యం చెప్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4 చదువుకుందాం. ఒకసారి వెలిగించబడి పరలోక సంబంధమైన వరములను రుచి చూచి పరిశుద్ధాత్మతో పాలివారై. ఏమవ్వాలంట మనం? ఎయ్యి రుచి చూడాలంట, ఎయ్యి తెలుసుకోవాలని దేవుని వాక్యం చెప్తుందంటే, కనీసం మీరు అన్ని సార్లు మీరు లోకంలో ఉన్న మాటలు విన్నారు, అన్ని సార్లు రహస్యంగా మాట్లాడుకున్న మాటలు కూడా ఎక్కడో ఉండి చక్కగా ఆలకించి ఆ మాటలు విన్నారు. దేవుని వాక్యం అది ఒకసారిగా జరిగేది. మనుషులు ఏం చేస్తారంటే పదే 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 రహస్యమైన మాటలు వినడానికి చెవిని రుచికరంగా మార్చి అది విని దాన్ని ఏదో తెలుసుకొని మేము రుచికరమైన మాటలు అనుకుని అందరికీ చెప్తూ ఉంటారు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, కనీసం మీరు ఒక్కసారైనా, ఏమంటున్నాడు, ఒక్కసారైనా మీరు వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూడండి. ఒక్కసారైనా ఎవరు చూడమంటున్నాడంటే పరలోక సంబంధమైన రుచి ఒకసారి చూడండి. ఈ లోక సంబంధమైన మాటలను బట్టి, ఈ లోక సంబంధమైన ఆహారాన్ని బట్టి బాగుంది బాగాలేదని మీకు మీరే నిర్ణయించుకోకుండా దాన్ని తెలుసుకొని
దాన్ని విచారించి మంచి చెడులు గమనించుకొని దేవుని వాక్యంలో నడుచుకోండి. కనీసం ఒక్కసారైనా పరలోక సంబంధమైన వరములను గూర్చి పరలోక సంబంధమైన రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారవ్వండి. ఏమంటున్నాడు? పరలోక సంబంధమైన విషయాలు తెలుసుకోండి. ఆ సంబంధమైన విషయాలు తెలుసుకొని మీరు వాటిని అనుసరిస్తేనే ఈ లోకాన్ని మనం విడిచిపెట్టి వెళ్ళిపోయినా సరే దేవుని పరలోక రాజ్యంలో మనకి స్థానం దొరుకుతుంది. అది కూడా మీరు కనీసం ఒక్కసారైనా ఏం చెప్పారు, వాళ్ళు ఏమనుకున్నారని బతిలాడి మనుషుల్ని అడుగుతారు కదా. ఏమి అక్కడ జరిగిందని అనేక సార్లు మీరు తెలుసుకుంటారు కదా. ఇలాగే దేవుని వాక్యం చెప్తుందంటే ఒకసారైనా అయ్యా పరలోక సంబంధమైన విషయాలు వాటి గురించి తెలుసుకోండి. ఏమంటున్నాడు? పరలోక సంబంధమైన విషయాల గురించి తెలుసుకోండి. బయట విషయాల గురించి అనేక మార్లు మీరు విచారించారు, అనేక మార్లు మీరు తెలుసుకోవాలనుకున్నారు, అనేక మార్లు కూడా మీరు తెలుసుకొని దాని గురించి ఆనందపడి చెవికి రుచిగా ఉన్న మాటలు ఏం చేస్తారంటే అనేకులకి చెప్తారు. వాళ్ళ నింది కాకుండా మన ఆహారం ఏడాది భోజనం చేసినప్పుడు బాగుందని ఎలా చెప్తారో అలాగే ఈ మాటలు కూడా అందరికీ వాళ్ళు ప్రచారించి చెప్తారు. కానీ దేవుని వాక్యంలో ఒక్కసారైనా వెలిగించబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారవ్వండి. ఒక్కసారైనా సరే పరలోక సంబంధమైన విషయాలు తెలుసుకోండి, పరిశుద్ధాత్మతో పాలివారయ్యి అలాగా నడుచుకోండి. ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, ప్రేమగల తండ్రి, నీ వందనాలు స్తోత్రాలు నా ప్రభ. అయా అనేక మారులు నా ప్రభ నీ సంఘానికి వచ్చి నీ వాక్యాన్ని మేము ధ్యానం చేసినా సరే నా ప్రభ మేము అలా అనుసరించలేకపోతున్నాము నా ప్రభ. అయా నీ వాక్యాన్ని మళ్ళీ మేము ధ్యానం చేసుకొని అయ్యా నీ వాక్యానుసారంగా ముందు అనుసరించడానికి మాకు మనసును దయచేయండి, మాకు ఆ ధన్యతనివ్వండి. అలాగే నా ప్రభ నీ వాక్యం నా ప్రభ మాకు బోధించిన విధానాన్ని బట్టి నా ప్రభ నీ వందనాలు స్తోత్రాలు నా ప్రభ. అయ్యా నోటికి రుచికరమైన ఎలాగైతే మేము భోజనం చేస్తామో నా ప్రభ, చెవులకు కూడా రుచికరమైన మాటలు ఈ లోకంలో చెప్పుకొనుచుండగా నా ప్రభ, ఆ మాటలు మేము చెవితో శ్రద్ధగా వాటిని రుచికరంగా తీసుకుంటున్నామే కానీ నా ప్రభ అయ్యా ఒక్కసారి కూడా నా ప్రభ అయ్యా నీ పరలోక సంబంధమైన మాటల గురించి నా ప్రభ విచారించటం కాదు కదా నా ప్రభ, అసలు దాన్ని అర్థం చేసుకోలేక ఎంతో మంది నా ప్రభ ఈ లోకమైన పాపంలో పడిపోతున్నారు నా ప్రభ. అయ్యా అలా పడుకోకుండా అయ్యా ఒక్కసారైనా నీ గురించి విచారించుకొని నిన్ను పోలి మేము నడుచుకోవడానికి సహాయం చేయండి. ఒక్కసారైనా మేము పరిశుద్ధ ఆత్మని రుచి చూడటానికి మాకు సహాయం చేయండి. అయ్యా నీ రాజ్యంలో నా ప్రభ మేము వారసులుగా మార్చబడడానికి సహాయం చేయండి. ఈ లోక సంబంధ విషయాలు వదిలిపెట్టి నా ప్రభ పరలోక సంబంధమైన విషయాల్ని మేము ధ్యానం చేసుకోవడానికి, అర్థం చేసుకోవడానికి, అలాగా నడుచుకోవడానికి మాకు ధన్యతని దయచేయమని, ఘనత మహిమ ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని మా ప్రభువైన యేసు క్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.